ఫిబ్రవరికి మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడు ప్రతి ఒక్క గుడిలో కానీ చాలా వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగుతుంది. చాలా వరకు శివ భక్తులు వ్రతం పెట్టుకుంటారు. అదేవిధంగా మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ శివరాత్రి రోజు గుళ్ళకి వెళ్ళి అక్కడ అభిషేకం కార్యక్రమం పెట్టుకుంటారు. చాలా మంచి కార్యక్రమం జరుగుతుంది. కానీ నేను ప్రతి ఒక్క హిందూ భక్తులకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మీరు మన పూలు కానీ కొబ్బరికాయ కానీ స్వీట్ కానీ అది హిందువుల దగ్గరనే కొనాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు మన హిందువులకి తెలియదు. మనం గుడికి వెళ్ళే ముందు ఎంత పవిత్రమైన మనం ఉండాలి. మనమైతే ఉంటాం, స్నానం చేస్తాం, మంచి భక్తి భావనతోని మనం ఉంటాం. కానీ మనం ఆ పూజా సామాన్ ఉంటుంది కదా, ఆ పూజా సామాగ్రి అది మంచిగా ఉందా, అది క్లీన్ ఉందా లేదా, దానిపైన మనం దృష్టి పెట్టాం. అదే అమ్మేవాళ్ళు కరెక్ట్ ఉన్నాడా లేదా అది కూడా మనం దృష్టి పెట్టాం. ఎందుకంటే 8 దినాలు 10 దినాలు స్నానం చేయరు ఈ పూలు అమ్మేవాళ్ళు, ఈ స్వీట్ అమ్మేవాళ్ళు, ఈ కొబ్బరికాయ అమ్మేవాళ్ళు. వాళ్ళు స్నానం చేయరు 10 days 8 days వరకు. మళ్ళా ఏ మాంసం వాళ్ళు తిని ఆ పూలని చేతికి పెట్టి వాళ్ళు అమ్ముతారు. అది కూడా మీకు మాకు తెలియదు. అందుకోసం మనం అంత పవిత్రమైన ఉండి పూజకి మనం వెళ్ళిన తర్వాత అభిషేకం చేసే ఆ పూలు పళ్ళు ఆ కొబ్బరికాయ అది అన్ని ఎంత పవిత్రమైన ఉండాలి, దానిపైన మీరు కొద్దిగా దృష్టి పెట్టండి. అందుకోసం ఏదైనా వస్తువు కొనే ముందు కొద్దిగా ఆలోచన చేసి కొనండి. ఆయనకి బొట్టు ఉందా లేదా, బొట్టు ఉంటేనే కొనండి. లేకపోతే ఏ వ్యక్తి దగ్గర మీరు కొనాలే అది మీ ఇష్టం. కానీ నా బాధ్యత ప్రతి ఒక్క శివ భక్తులకి ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి. వాళ్ళలో మంచి పూజా కార్యక్రమం జరగాలి. మహాశివరాత్రి రోజు మీరు ఒక మంచి సంకల్పంతో ఉంటారు, గుడికి వెళ్తారు, పూజా కార్యక్రమం చేస్తారు. ఆ దేవుడు మీ పైన ఆశీర్వాదం పెట్టాలి. ఆ ఆశీర్వాదం మీకు రావాలంటే మనము పూజ కరెక్ట్ చేయాలి. పూజ కరెక్ట్ చేయాలంటే ఆ సామాగ్రి, ఆ పూజ మనం పూలు అది కూడా పవిత్రమైన ఉండాలి. అదే ఉద్దేశంతో నేను మీకు అందరికీ నేను మెసేజ్ ఇస్తున్నాను. ఓం నమః శివాయ.